డీటెయిల్స్ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గాంధీ భవన్లోని మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వార్తలపై మీడియాతో కాస్త సంయమనం పాటించాలని కోరారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తమ పార్టీకి ఓ విధానం ఉందని, అన్ని అంశాలను బేరీజ్ వేసుకున్నాక అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు. మీడియా మిత్రులను సమన్వయం పాటించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వివిధ నియోజకవర్గాల అభ్యర్థులను మీరే ప్రకటించేసి కొంతమందిని మీరే తిరస్కరించేసి తద్వారా కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి దారి తీస్తున్నది. దయచేసి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల నియామకానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మీరు ఎంత హడావిడి చేసినా ఆ నియమ నిబంధనలను ఉల్లంఘించదు కాంగ్రెస్ పార్టీ. ఆ నియమ నిబంధనల ప్రకారమే అభ్యర్థుల మీద చర్చ జరిగి అభ్యర్థుల నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకునే వరకు దయచేసి మీరే అభ్యర్థులను ప్రకటించి మీరే బీ ఫాములు పంచిపెట్టే కార్యక్రమాన్ని కొంత వాయిదా వేయాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, పొత్తులు సీట్ల కేటాయింపు. పొత్తుల చర్చలు ప్రాథమిక దశలో ఉండంగానే సీట్ల కేటాయింపుల తర్వాత అభ్యర్థుల తరలించడం వల్ల వచ్చిన రాజకీయ లాభ నష్టాలు అన్నిటిని కూడా మీడియా మిత్రులే విశ్లేషిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులను మా పాత్ర కూడా మీరే చేయకండి. మీరు అలా చేయడం వల్ల మాకేం పని లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒకటి అభ్యర్థుల నిర్ణయము, రెండు పొత్తులకు సంబంధించిన అంశంలో చర్చల స్థాయిలోనే అంశాలు కొనసాగుతున్నాయి. కాబట్టి దయచేసి నిర్ణయాలు మీరు ప్రకటించకండి. నిర్ణయం తీసుకున్న ఎంబడే మొట్టమొదట మీకు మేము సిఎల్పి గారు, నేను, ముఖ్యమైన కీలకమైన నాయకులందరము మీడియా మిత్రులకే మొదట చెప్తాం, అభ్యర్థుల కంటే పొత్తు పెట్టుకోవాల్సుకున్న రాజకీయ పార్టీల కంటే. ఇక రెండవది, పార్టీలో చిన్న చిన్న విషయాలు కానీ అపోహలు కానీ లేదా ఇద్దరు సమర్థులు ఉన్నప్పుడు కొన్ని అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల నిర్ణయం చేస్తాం. మిగతా వాళ్ళకు అన్యాయం చేయాలన్న ఆలోచన కానీ ఉద్దేశం కానీ పార్టీకి ఉండదు.